హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే. నేను మైక్ చేయడం మర్చిపోయినా. సో ఈ మధ్య చూస్తున్న మనకు ఉండే వెన్యూ 2025 కొత్త మోడల్ రిలీజ్ అయింది. సో దాంట్లో ఇది టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో దాని గురించి మొత్తం తెలుసుకుందాము. సో ఇందులో మనకి 3 ఇంజన్స్ వస్తున్నాయి. ఒకటి 1 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్స్ వస్తున్నాయి అన్నమాట. 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇంకా వేరియస్ ఉన్నాయి. కాకపోతే అన్ని వీడియోస్లో చూస్తుంది ఏంటంటే మనకి బేస్ ప్రైస్ చెప్పేసి టాప్ ఎండ్ మోడల్ చూపిస్తారు. అట్లా కాదు, మనము ఏ మోడల్కి ఏ ప్రైస్ ఉందో తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ అయితే FPS షాట్ చూసేయండి, దాని తర్వాత లోపల ఇంటికి మొత్తం చూపిస్తాను. సో మనము ఇప్పుడు FPS షాట్ చూసారు కదా. సో ఇప్పుడు వచ్చి కన్సోల్ దగ్గరకు వద్దాము. మనకి కన్సోల్ దగ్గర ఏముందంటే మెయిన్గా స్టీరింగ్, ఇది మార్స్ కోడా డాటెడ్ స్టీరింగ్గా మనకి తెలియదు, ఇదే హైలైట్ అసలు. నేనైతే డాటెడ్ స్టీరింగ్ అంటున్నా. అండ్ ఇది డిజిటల్ మీటర్ అందరు చూసే ఉంటారు ఇప్పుడు దాకా. వీ క్యాన్ చెక్ టైర్ మానిటైజేషన్, టైర్ ప్రెషర్ అన్నీ వస్తాయి ఇందులో. అండ్ ఇదే డిస్ప్లే ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది, కాకపోతే ఇది ఫుల్ డిస్ప్లే కాదు, మధ్యలో బ్రేక్ ఉంటుంది పక్కా అది. అండ్ ORVM ADAS చెప్తున్నా, ఇది టాప్ ఎండ్ కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, బేస్లో అయితే ఇన్ని ఉండవు. మాన్యువల్ AC కంట్రోల్, వాల్యూమ్ అండ్ ఎవ్రీథింగ్. ఇయర్ AC, మనకి పంచింగ్స్ అన్నీ వచ్చేసినాయి. ఇది మనం చూస్తుంది ఆటోమేటిక్ గేర్ లివర్. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి. పార్కింగ్ అసిస్టెంట్స్, పార్క్, ఆటో హోల్డ్, డ్రైవ్, ట్రాక్షన్, అంతే. 2 కప్ హోల్డర్స్. అండ్ మనకు వచ్చేసి గ్లో బాక్స్ చిన్నది. ఫ్రంట్లో వచ్చేసి ఇక్కడ ఒక గ్లో బాక్స్ వస్తుంది, కాకపోతే చాలా చిన్నగా ఉంది ఇది. ఇక్కడ బోర్డింగ్ చూడొచ్చు, వెన్యూ అని వైట్లో డాటెడ్స్ వచ్చినాయి. అండ్ దిస్ ఈజ్ ద కీ, ఓవెల్ షేప్లో ఉంది కీ వచ్చేసి వెన్యూ. వన్ మోర్ థింగ్ ఈజ్ ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వస్తాయి మనకి. అండ్ డోర్ ప్యానల్ దగ్గర బటన్స్ చూసుకోవచ్చు, మిర్రర్ కానీ మనకి డోర్ లాక్ బటన్స్, మిర్రర్ అప్ అండ్ డౌన్ బటన్స్ అంతే. ఇంకోటి వచ్చేసి ఇవి సీట్స్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్, ఫ్రంట్ 2. అండ్ ఇండియాలో కావాల్సిన మెయిన్ థింగ్ సన్ రూఫ్, కాకపోతే హాఫే వస్తుంది ఇది. అండ్ ఓపెనబుల్, పిల్లలకైతే ఓకే కానీ పెద్దోళ్ళు పట్టదు. నా చేయి సగం పోతుంది అంతే. అండ్ ఇది బటన్ ఉంది ఇక్కడ, కాకపోతే ఇది మాత్రం మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవడమే. అండ్ బ్యాక్ సీట్స్, we have 1 wireless charger and 2 ports ఉన్నాయి మనకి, 12 volts ది అండ్ ఇది 3 circuits, ఆల్ C-pin అంతే. సో లెగ్ సపోర్ట్ అయితే బాగుంది, యూ క్యాన్ సీ సపోర్ట్ ఇక్కడ, థై సపోర్ట్ కానీ అంతా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ దగ్గర కూడా ఆటోమేటిక్ అయినా లేదు, ఓన్లీ డ్రైవింగ్ సీట్ ఒకటే. ఎస్, ఓకే, ఓన్లీ డ్రైవింగ్ సీట్కి మాత్రమే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఉంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ బటన్స్ ఉంటాయి అంతే, ఏముండదు, అంతే ఏముండదు. ఇంకేముంది, ఇదేమో ఆటో VRM. హాయ్, बोलो गणेश महाराज की जय। GDI इंजन डीजल, come on,
సో మనం చూడొచ్చు ఇంజన్ వైబ్రేషన్ కూడా అంత లేదు, లోపలికి కూడా అంతేం నాయిస్ రావట్లేదు. సో ఇట్స్ ఫైన్. క్లోజ్ చేసేద్దాం ఫస్ట్ అయితే. హెవీనెస్ ఉంది చాలా. అండ్ కమ్ హియర్. సో నేను చెప్పాను కదా, ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అనమాట. కింద నొక్కితే ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్. అండ్ ఇది దిస్ వన్ ఓన్లీ డ్రైవర్ సీట్ సైడ్ వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి సో నా హైట్ 5'9", 5'10" ఉంటుంది. స్పేస్ చూసుకోవచ్చు. అండ్ లెగ్ రూమ్ నా సీటింగ్ ప్రకారము నేను పెట్టుకున్న ప్లేస్ ఇది. లెగ్ రూమ్ బాగానే ఉంది, థై సపోర్ట్ బాగానే ఉంది, అండ్ డిస్టెన్స్ కూడా బాగానే ఉంది. వెనకాల ఒరగచ్చు మంచిగా. సో దీంట్లో ఇంటీరియర్స్ వచ్చేసి వైటే కాదు, బ్లాక్ కూడా ఆప్షన్ ఉంది. అండ్ వీ కెన్ సీ ఇయర్ సన్షేడ్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయంట. వస్తలేదు ఇది. సో ఇయర్ వీ హ్యావ్ సన్షేడ్స్, జస్ట్ అంతే, మాన్యువల్గా మనం వేసుకోవడమే. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, వీ హ్యావ్ బోస్ స్పీకర్స్, ఫ్రంట్ టు ట్యూటర్స్, అండ్ ఈవెన్ వెనకాల ఊఫర్ కూడా వస్తుంది. ఇటు వచ్చి సో ఇయర్ బ్యాక్ సీట్లో వచ్చేసి ఏంటంటే 2 సీట్స్, ఇద్దరు కూర్చోవచ్చు. చిన్న పిల్లలు ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు, కానీ పెద్దోళ్ళకైతే కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ హంప్ ఉంది, మనకు కనిపిస్తుంది హంప్ అవుతుంది కాబట్టి పెద్దోళ్ళకి అంత సెట్ కాదు. సో మనకి ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సీట్లో వచ్చేసి ఏసీ వెంట్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 USB ఛార్జర్స్ కూడా ఇచ్చారు, సారీ టైప్ సి ఛార్జర్స్ ఇచ్చారు. అండ్ ఇయర్ ఇది వైర్లెస్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి, కానీ వైర్లెస్ కాదు, ఇది జస్ట్ మనం ఏమైనా ఫోన్ అయితే పెట్టుకోవడానికి అంతే. అండ్ ఇది బ్లైండ్ షేడ్స్, సన్ షేడ్స్ ఏమని అనుకోవాలి, మనం మాన్యువల్గా వేసుకోవాలి అంతే. వెనకాల సీట్ కంఫర్ట్ అయితే ఉంది. ఇదైతే నేను నా డ్రైవింగ్కి తగ్గట్టు నేను కంఫర్ట్గా ఇట్లా కూర్చొని డ్రైవ్ చేస్తాను అనమాట. అట్లా కూర్చున్నప్పుడు అంత వెనకకి వేసిన, నాకు ఇంత లెగ్ రూమ్ ఉంది, హెడ్ రూమ్ చూసుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఇనఫ్, బాగుంది. అండ్ దీంట్లో వచ్చేసి 375 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ మనకి స్పేర్ వీల్ కూడా వస్తుంది, కాకపోతే అదేంటంటే 1 ఇంచ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ టాప్ ఎండ్లో 16 ఇంచ్ వస్తుంది అలాయ్ వీల్, బట్ మనకి స్పేర్ వీల్ వచ్చేసి 15 ఇంచ్ నార్మల్ వీల్ వస్తుంది అనమాట. అండ్ బేస్ దాంట్లో మనకి 4 వీల్స్ వచ్చేసి 15 ఇంచ్ వస్తుంది, ఎలా స్పేర్ వీల్ వచ్చేసి 14 వస్తుంది అనమాట. ప్లస్ బేస్ మోడల్లో మనకి ఎలా వీల్స్ కూడా రావు, ఇది గుర్తుపెట్టుకోండి. బేస్ మోడల్లో కట్టేవి ఫీచర్స్ చెప్తా చూడండి. మనకి ఫస్ట్ మెయిన్ హెడ్లైట్లో ఎల్ఈడి రాదు, హాలోజన్ వస్తుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ రావు, అలాయ్ వీల్స్ రావు, అలాయ్ వీల్ సైజ్ తగ్గిపోతుంది. మామూలు వీల్ సైజ్ 15 వస్తుంది, స్పేర్ వీల్ 14 వస్తుంది. వేరాజ్ ఇన్ టాప్ అండ్ అలాయ్ సైజ్ వీల్ సైజ్ వచ్చి 16, స్పేర్ వీల్ 15 వస్తుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ రావు, యాడాస్ రాదు, ఇవేమీ రాదు. దాని ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ 790 ఉంది, సమ్వేర్ అరౌండ్ 9.5 అట్లా వస్తుంది. ఈ టాప్ అండ్ వెహికల్ వచ్చేసి 9.6, 9.7 ఉంది ఎక్స్ షోరూమ్. దిస్ విల్ గోస్ టు 1190, ఆల్మోస్ట్ 12 lakhsకి అవుతుంది. ఇది రియాలిటీ ఆఫ్ ది వెన్యూ 2025 రియల్ వాల్యూస్. బేస్ ప్రైస్ చెప్పేసి టాప్ ఎండ్ వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం రాదు. ఇది నేను చెప్పాలనుకున్నా, మెయిన్ ఈ వీడియో తీయడానికి రీజనే అది. అండ్ మీకు బూట్ స్పేస్ అవి కూడా చూపించేస్తా, చూసేయండి. అండ్ మనము ఇక్కడ కింద నుంచి ఓపెన్ చేసుకోవాలి. సో చూసుకోవచ్చు 375 లీటర్స్ బూట్ స్పేస్. అండ్ దిస్ ఈజ్ మంచిగా మన కిట్కి వెల్క్రో ఇచ్చారనమాట, దీన్ని ఇట్లా అతకబెట్టుకోవచ్చు, తీయాల్సి. అండ్ కమింగ్ టు అలాయ్ వీల్, సారీ స్పేర్ వీల్ 15 ఇంచ్ ఇది. మనకి ఎంఆర్ఎఫ్ వస్తుంది. అండ్ అనదర్ ఫీచర్ 360 డిగ్రీస్ కెమెరా. ఇంకోటి మనకి పాతాలో, క్రెటాలో కానీ వెన్యూలో కానీ ఏంటంటే ఇవన్నీ బయటకు ఉంటుండేవి అని, సేమ్ ఇట్లా లోగో ఎలా ఉంది ఇలా కనిపించేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లోపలి
అయిన తర్వాత దానిపైన గ్లాస్ లాగా వచ్చిందనమాట. సో ఈవెన్ దిస్ కూడా ఇదే కూడా ఇందులోకి వెళ్ళిపోయింది లోపలికి. అండ్ ఇట్స్ అండ్ టర్బో ఇంజన్ ఇది. దట్స్ ఇట్. ఇప్పుడైతే డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉందని చెప్పి. లోపల డ్రైవ్ చేసిన తర్వాత వీడియో క్లోజ్ చేసేద్దాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ Hyundai కొండాపూర్. సో మీరు చూడొచ్చు 360 degrees కెమెరా ఇది. సో నేను నడుపుతున్నా ఆటోమేటిక్గా. ఇన్స్టెంట్ పుల్ చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇండికేటర్ వేసినప్పుడు ఇండికేటర్ వేసినప్పుడు ఇట్లా రైట్ సైడ్, రైట్ వేసినప్పుడు రైట్, లెఫ్ట్ వేసినప్పుడు లెఫ్ట్ ఇట్లా వస్తుంది అనమాట. కొత్తగా డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. మనకైతే అట్లా అలవాటు, మనకి మిర్రర్లే అని. ఫుల్ బాగుంది, చాలా బాగుంది ఫుల్ అయితే. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఎడాస్ ఆపేసినా, లేకపోతే అది కీ అని మొత్తుకుంటుండే. టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది. చేసిన తర్వాత మనం సడన్గా స్లో ఉండి యాక్సిలేటర్ ఎక్కువ ఇచ్చినా గుంజుతుంది. ముందు చూసుకోవచ్చు ఓల్డ్ అని. దట్స్ ఇట్ గైస్, డైరెక్ట్ షోరూమ్లో కలుద్దాం. సో గైస్, మూమెంట్ ఆఫ్ ట్రూత్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసి 7,90,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ అందులో ఏం ఫీచర్స్ రావు. అది ఆండ్రాయిడ్ వచ్చేసరికి 990. వేరాజ్ మీరందరూ యూట్యూబ్లలో చూస్తున్నారు కదా, Hyundai Creta Venue 2025ది ఓపెనింగ్ అయినప్పుడుది. దాంట్లో వచ్చేసి ఏంటంటే టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వచ్చేసి 18 lakhs చేంజ్ ఆన్ రోడ్ పడుతుంది. అండ్ డీజిల్ వచ్చేసి 19 lakhs చేంజ్ పడుతుంది. ఇది ఒరిజినల్ ప్రైజెస్. అంటే మీకు టాప్ అండ్ ఇన్ని ఫీచర్స్ కావాలి, అలాయ్ వీల్స్ కావాలి, ఇవన్నీ కావాలి అనుకుంటే మెయిన్ హెడ్ లైట్స్ LED కావాలి, వెంటిలేటెడ్ సీట్స్ కావాలి, పార్క్ అసిస్టెడ్ పార్క్ హోల్డ్, మనకి ఆటోమేటిక్గా మనము న్యూట్రల్ చేసి పార్కింగ్లో పెడితే ఆటోమేటిక్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ వేయకలే అదే బ్రేక్ వేసుకుంటుంది. యాడెస్ కావాలంటే మీరు పెట్రోల్లో తీసుకుంటే 18 lakhs చేంజ్ కట్టుకోవాలి. అండ్ డీజిల్లో తీసుకుంటే 19 lakhs చేంజ్ కట్టుకోవాల్సిందే. ఎవరు మీకు 9 లక్షలు 10 లక్షలకి యాడెస్ ఎవ్వరు ఇయ్యరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు టాప్ ఎండ్ తీసుకోవాలంటే మినిమం 19 lakhs డీజిల్లో అయితే ఉండాలి. ఇది ఒరిజినల్ ప్రైజెస్. అండ్ రిమైనింగ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఒక పెద్ద, నాకు ఇంత కట్టెల పేపర్లు 3 పేపర్లు ఇచ్చారు. ఆ పేపర్స్ అంతా స్క్రీన్ షాట్ పెడతా. అండ్ నేనైతే మెయిన్లీ కొండాపూర్ Hyundaiకైతే చాలా థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాకు ఛాన్స్ ఇచ్చిందే కాకుండా వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీకు ఏం కావాలంటే అది తీసుకోండి. ఇంకొన్ని షోరూమ్స్లో ఎలా ఉంటాయంటే ఇవి చెప్పొద్దని చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం మీరు ఏమన్నా చెప్పండి. ఎందుకంటే ఏదైనా ట్రూత్ ఎవరికైనా ఎప్పుడైనా షోరూమ్కి వస్తే తెలిసేదే కాబట్టి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే. సో మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో చెప్పండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో ఏమైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీఆర్ నియర్ టు 500 subscribers. So soon make it. Thank you so much for your love and support. See you in the next vlog. Bye bye.